హాయ్ ఫ్రెండ్స్. సో ఈరోజు మన టాపిక్ ఏంటి, అర్థమెటిక్ ఆపరేటర్స్ ఇన్ పైథాన్. గైస్, ముందుగా మీకు అర్థమెటిక్ ఆపరేటర్స్ గురించి తెలియాలంటే అసలు మీకు వాట్ ఈస్ ఆపరేటర్ అంటే ఏంటి తెలియాలి గైస్. ఓకేనా? అసలు ఆపరేటర్ అంటే ఏంటి గైస్? ఆపరేటర్ అంటే చాలా ఈజీగా చెప్తాను. సో జాగ్రత్తగా రండి గైస్. ఓకేనా? ఆపరేట్ ఈజ్ నథింగ్ బట్ ఏ స్పెషల్ క్యారెక్టర్ ఆర్ సింబల్. ఏంటి ఆపరేటర్ అంటే? ఒక స్పెషల్ క్యారెక్టర్ కానీ సింబల్ కానీ ఆపరేటర్ అంటారు. ఓకే అన్న, ఆపరేటర్ అంటే స్పెషల్ క్యారెక్టర్ కానీ సింబల్ కానీ ఎందుకు యూజ్ చేస్తారు? ఇట్ ఈస్ యూజ్డ్ టు పర్ఫార్మ్ అన్ ఆపరేషన్ బిట్వీన్ ది టూ వేరియబుల్స్ ఆర్ టూ వాల్యూస్. ఆపరేటర్ అంటే స్పెషల్ క్యారెక్టర్ ఆర్ సింబల్. ఇట్ ఈస్ యూజ్డ్ టు పర్ఫార్మ్ ఆపరేషన్ బిట్వీన్ టూ వేరియబుల్స్ ఆర్ టూ వాల్యూస్. గెస్ట్ సింపుల్గా చెప్పాలంటే ఆపరేటర్ మనం ఎందుకు యూజ్ చేస్తాం? రెండు వాల్యూస్ మీద కానీ రెండు వేరియబుల్స్ మీద కానీ ఒక ఆపరేషన్ పర్ఫామ్ చేయాలంటే ఆపరేటర్ యూజ్ చేస్తాం గైస్. ఓకేనా? సో మనం ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉంటాయి. ఇప్పుడు మనం అర్థమెటిక్ ఆపరేటర్స్ గురించి డిస్కస్ చేద్దాం గైస్. ఓకేనా? సో అర్థమెటిక్ ఆపరేటర్స్ కూడా చాలా టైప్స్ ఉంటాయి. ఎడిషన్ అని, సబ్ట్రాక్షన్ అని, మల్టిప్లికేషన్ అని, డివిజన్ అని, ఫ్లోర్ డివిజన్ అని, సో ఇలా చాలా ఉంటాయి గైస్. ఓకేనా? సో ఒకవేళ మీకు ఇవంటే ఏంటో తెలియకపోయినా అసలు డివిజన్ అంటే ఏంటి, ఫ్లోర్ డివిజన్ అంటే ఏంటి, అసలు నేను మాడ్యూల్ అప్లై చేస్తే ఏం వాల్యూ రిటర్న్ అవుద్ది, సో నేను డివిజన్ అప్లై చేస్తే ఏం వాల్యూ రిటర్న్ అవుద్ది, అసలు బాడ్మాస్ రూల్ అంటే ఏంటి గైస్, ఈ డౌట్స్లో ఒక్క డౌట్ అయినా మీకు ఉంటే మీరు మన వీడియో చూసేయాల్సిందే. సో నేను వీడియో అయితే కింద మెన్షన్ చేశాను. సో మీలో ఎవరికైనా ఇలాంటి డౌట్స్ ఉంటే మన వీడియో చూసేయండి గైస్. సో అన్ని డౌట్స్ క్లియర్ అయిపోతాయి. సో ఇలాంటి కంటెంట్ మీకు డైలీ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గైస్. సో మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం గైస్. సో బాయ్ గైస్.